Hi students, after a lot of deliberation, changes తర్వాత ఎస్ఎస్సి ఫైనల్గా 2025 CGL నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించి ఎప్పటికప్పుడు క్లాస్లో మీకు అప్డేట్స్ ఇస్తూ వచ్చాను. సో ఎస్ఎస్సి వెండార్కి సంబంధించిన చేంజ్ విషయంలో కానీ అలానే నార్మలైజేషన్ విషయంలో కూడా చేంజెస్ తీసుకొచ్చారని. అయితే ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దాంట్లో 2 కొత్త పోస్టులు కూడా యాడ్ చేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మామూలుగా జనరల్గా అందరు చేసినట్టుగా ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, దానికి డేట్లు ఇవి ఇన్ని పోస్టులు ఉన్నాయి, టియర్ 1లో ఇవి ఉంటాయి, టియర్ 2లో ఇవి ఉంటాయి, ఇవన్నీ చేసే బదులు ఐ వాంట్ టు డిస్కస్ those things which are definitely going to add value to the student, because you see స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది, అప్లికేషన్ ఈ లింక్ క్లిక్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరంతా మీరుగా చదివి తెలుసుకోగలరు. బట్ అనాలిసిస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ గైస్ రిక్వైర్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్. రైట్, లెట్స్ గో అహెడ్. సో ఇవన్నీ జనరల్గా టెంటేటివ్ డేట్స్ అవన్నీ. సో టోటల్ వేకెన్సీస్ 14,000 చిల్లర ఉన్నాయి. అయితే ఈ వేకెన్సీస్ డెఫినెట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెరుగుతాయి. సో ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సో లాస్ట్ టైం అరౌండ్ 17,000 to 18,000 అనుకోండి, అంతకుముందు మరీ 7,000 చిల్లర కదా వచ్చాయి. సో ఈసారి మళ్ళీ ఇవి ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది అకార్డింగ్ టు మై సోర్సెస్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 14,582 ఆర్ ది టెంటేటివ్ వేకెన్సీస్ అనమాట. సో క్రూషియల్ డేట్ ఆర్ ఆల్సో కాల్డ్ డేట్ ఆఫ్ రెకనింగ్. చూసి ఎప్పుడైనా ఎస్ఎస్సి నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏ నోటిఫికేషన్లు అయితే మీకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లోకి వస్తాయో వాటికి 1 January జనరల్గా వాళ్ళు డేట్ ఆఫ్ రెకనింగ్గా తీసుకుంటూ ఉంటారు. ఈ లేటర్ హాఫ్లోకి ఏవైతే జూన్ ఆ తర్వాత నుంచి వస్తూ ఉంటే వాటన్నిటికీ ఆగస్ట్ని డేట్ ఆఫ్ రెకనింగ్గా తీసుకుంటారు, 1 Augustని. సో దీనివల్ల కొంతమందికి ఏజ్ పరంగా కూడా కొంత డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సెలక్షన్ పోస్టులు వచ్చాయి రీసెంట్గా. ఆ సెలక్షన్ పోస్టులో కూడా ఎస్ఎస్సి లేట్ చేయడం వల్ల డేట్ ఆఫ్ రెకనింగ్ ఆగస్టుకి మారింది. అది కనుక ఒరిజినల్ చెప్పిన టైంకి ఇచ్చుంటే కనుక డేట్ ఆఫ్ రెకనింగ్ జనవరి అయ్యి ఉండేది, దానివల్ల ఇంకొంతమందికి ఎలిజిబిలిటీ వచ్చి ఉండేది. బట్ ఐ డోంట్ నో వై ఎస్ఎస్సి డస్ దిస్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో క్రూషియల్ డేట్ ఆర్ ఆల్సో కాల్డ్ డేట్ ఆఫ్ రెకనింగ్. సో అంటే ఈ డేట్ నాటికి మీకు ఓబీసీ కానీ ఆ కేటగిరీస్ ఏవైతే మీరు ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ ఉంటాయో ఆ ఎలిజిబిలిటీ మీకు ఆ డేట్కి ఉండాలి. దట్స్ ది మీనింగ్ ఆఫ్ ది క్రూషియల్ డేట్. సో టియర్ 1 ఎగ్జామ్ 13th of August, టియర్ 2 సమ్వేర్ ఇన్ ది క్లోజ్ టు డిసెంబర్ ఉంటుంది. దాని గురించి యూ ఆల్రెడీ నో. ఓకే, నా యూ సీ దిస్. సో ఎస్ఎస్సిజిఎల్ 2024కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో కట్ ఆఫ్స్ వచ్చేటప్పటికి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ 153. లాస్ట్ 7-8 ఏళ్ళ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దిస్ వాజ్ ది హయ్యెస్ట్ కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అలానే మిగిలిన అన్ని కేటగిరీస్కి కూడా ఇదే ఎందుకు జరిగింది అంటే బికాజ్ నార్మలైజేషన్ సిస్టంలో జరిగిన 36 షిఫ్ట్లో జరిగింది కదా CGL 2024. ఆ 36 షిఫ్ట్లో కూడా వచ్చిన యావరేజ్ తీసుకొని దాని ప్రకారం నార్మలైజేషన్ చేయడం వల్ల దట్ ఈస్ హౌ ది కట్ ఆఫ్ హ్యాస్ గాన్ అప్. సో అది ఎలా చేశారనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. రా స్కోర్ సెలక్షన్కి వాళ్ళు తీసుకున్నప్పుడు దాంట్లో షిఫ్ట్స్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంటే కొన్ని షిఫ్ట్లు వరకు తీసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇలా కదా వచ్చాయి హయ్యెస్ట్ స్కోర్స్ ఇవి. సో అలా యావరేజ్ మీద 153. సో ఇప్పుడు 139 ఎవరికైతే 9th September షిఫ్ట్ 1లో జరిగిందో వాళ్ళకు కూడా 153నే స్కోర్ చూపిస్తుంది. అలా 143 ఎవరికైతే షిఫ్ట్ 2లో వచ్చిందో వాళ్ళకు కూడా 153నే స్కోర్ చూపిస్తుంది. ఇది ఇప్పటిదాకా జరుగుతోంది. ది సేమ్ థింగ్ రైల్వేస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డూ. రైల్వే వాళ్ళ నార్మలైజేషన్ కూడా అంతే. ఎవరికైతే ఒక షిఫ్ట్లో హయ్యెస్ట్ వస్తుందో అది తీసుకొని ఆ లెక్క ప్రకారంగా మిగతా వాళ్ళందరినీ పర్సంటైల్ చేస్తూ వెళ్ళడం. కానీ ఈసారి ఎస్ఎస్సి ఏముంటుందంటే అటు హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకోము, అలా అని లీస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకోము, మీడియంగా మధ్యస్థంగా ఎవరిదైతే మార్క్ వచ్చి ఉంటుందో అది యావరేజ్గా తీసుకొని ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు మీకు మన రా స్కోర్ వచ్చిందనుకోండి, రా స్కోర్ నుంచి కొంత పెరిగేది నార్మలైజేషన్ అయిన తర్వాత. ఈసారి రా స్కోర్ నుంచి తగ్గే పాసిబిలిటీ కూడా ఉంది. దట్స్ వైట్. ఎందుకంటే మీడియం స్కోర్ని యావరేజ్గా నార్మలైజ్డ్గా తీసుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి తగ్గి కనబడుతుంది, అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి పెరిగి కనబడుతుంది. దట్స్ వైట్. సో దీనివల్ల ఇంకా నార్మలైజేషన్ మోర్ ఎఫిషియెంట్ అవుతుంది అని ఎస్ఎస్సి అంటోంది. బట్ లెట్ us see అది ఎగ్జాక్ట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ నార్మలైజేషన్ పద్ధతి వల్ల నిజంగా స్టూడెంట్కి బెనిఫిట్ అయిందా లేదా అనేది విల్ లుక్ ఇంటూ ఇట్. దెన్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అనాలిసిస్ అని నేను అన్నాను కదా, 2024 జరిగిన ఎగ్జామ్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే షిఫ్ట్స్ వారీగా క్వశ్చన్స్ అడిగిన దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే కనుక యాజ్ ఫార్ as క్వాంటిటీ ఈస్ కన్సర్న్ మీరు ఒకసారి ఇక్కడ ఫోకస్ చేయండి. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఆస్క్డ్ ఫ్రమ్ జియోమెట్రీ. 152 క్వశ్చన్స్ అడిగారు జియోమెట్రీ మీద. యావరేజ్ మీద చూస్తే ఒక్కొక్క షిఫ్ట్లో కూడా దాదాపు 4 క్వశ్చన్స్ అడిగినట్టు. ఆ తర్వాత మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 143. థర్డ్ హైయెస్ట్ ఈజ్ ట్రిగనోమెట్రీ
ఆ తర్వాత మిగిలినవన్నీ. రైట్, మిగతా అర్థమెటిక్ టాపిక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ అక్కడి నుంచి వచ్చాయి. రైట్, సో ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్. సరే, హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది ట్రిగ్నామెట్రీలో అనుకుందాం. ఆల్జీబ్రా ఒకటి, జియోమెట్రీ, ట్రిగ్నామెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్. దిస్ ఈజ్ వేర్ యూ ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ కదా, ప్యూర్ మ్యాథ్స్ మీద. ఆ తర్వాత అరిథమెటిక్లో ఫోకస్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్. దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ 2024లో జరిగింది దానికి సంబంధించి. దిస్ మే ఆర్ మే నాట్ రిపీట్, బట్ జనరల్గా ఇదే టైప్ ఆఫ్ ట్రెండ్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని బట్టి ఏ ఏరియాస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలనే విషయం మీకు అర్థం కావాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నోటిఫికేషన్లో ఏముందో ఊరినే చదివి వినిపించేయడం వల్ల ఐ డోంట్ థింక్ స్టూడెంట్కి పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు రీజనింగ్, ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, రీజనింగ్లో మీరు చూసారంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కదా. కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ వచ్చాయి హైయెస్ట్ క్వశ్చన్స్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసి దాదాపుగా అన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి. అందులో ఎక్కువగా టూ వచ్చినవి ఉన్నాయి చూడండి. ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, అలానే నెంబర్ సెట్స్ కానీ, దట్ మీన్స్ ఎనాలజీ పరంగా ఇచ్చేవి, ఇవన్నీ కూడా అరౌండ్ 2 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు మీకు కనిపిస్తుంది. సో రీజనింగ్ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సెక్షన్స్ యాజ్ ఫర్ as ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్. సో మెజారిటీ పీపుల్ దాని మీదే ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంటారు. సో అందుకని రీజనింగ్ మీకు వచ్చిన దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అరిథమెటిక్ ఈజ్ వేర్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, ఎస్పెషలీ ప్యూర్ మ్యాథ్స్ విషయంలో. దట్ ఈస్ వేర్ డైమెన్షన్స్ ఫోకస్ మోర్ ఆన్ కదా. దెన్ నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ స్టడీస్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ హిస్టరీ. ఆల్మోస్ట్ 4 questions అవుట్ ఆఫ్ 25 ఆర్ ఫ్రమ్ హిస్టరీ. సెకండ్ హైయెస్ట్ గోస్ టు కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత జియోగ్రఫీ తర్వాత పాలిటీ, మిగతా అన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. చూసి ఎవరైతే జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయడమా, బయాలజీ నుంచి 1 క్వశ్చన్ మ్యాక్సిమం, కెమిస్ట్రీ నుంచి 1, ఫిజిక్స్ నుంచి 1, దట్స్ ఆల్. దాని గురించి మీరు జనరల్ సైన్స్ మొత్తం చదివేయాలనుకుంటే కనుక దట్ ఈస్ గోయింగ్ టు బి వేస్ట్ ఆఫ్ టైం. సో ఏవైతే ఆ క్వశ్చన్స్లో కూడా, ఇప్పుడు దానికి బయాలజీ ఉందనుకోండి, విటమిన్స్ అండ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్, లేదా వైరల్ డిసీజెస్ ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో అలాంటి క్వశ్చన్స్ అన్నమాట. న్యూట్రిషన్కి సంబంధించి వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో కెమిస్ట్రీలో కూడా అప్లికేషన్ ఆఫ్ కెమిస్ట్రీ, దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. అలా మీరు చేసుకుంటే కనుక తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో అందుకని ఉన్నదంతా చదివేయాలని ఎన్సీఆర్టీ బుక్స్ అనేవని ఇవని అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంట్ ఉందో అది చేయండి. అలానే హిస్టరీ విషయానికి కూడా వస్తే, హిస్టరీలో మేజర్లీ యూ ఫోకస్ ఆన్ మోడర్న్ హిస్టరీ, అందులో కూడా గాంధీయన్ ఎరా, ఆ తర్వాత యూ గో ఫర్ మెడివల్, ఆ తర్వాత యూ గో ఫర్ ఏన్షియంట్. దట్స్ హౌ ది ప్రయారిటీ హ్యాపెన్స్. అదేనా. సో ఒక రకంగా డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ కూడా కల్చర్ అనే దాంట్లోకి వస్తాయి. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా అవి కూడా కలిపితే హిస్టరీ వెయిటేజ్ ఇంకా పెరుగుతుంది కంపారిటివ్. రైట్, అండ్ స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కరెంట్ అఫైర్స్కి కూడా వెయిట్ పెరుగుతుంది. ఎవరైతే నార్త్ ఇండియా నుంచి ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ జనరల్ స్టడీస్లో ఉంటుంది. బట్ సౌత్ నుంచి ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో, ఎక్కువ బీటెక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఆడి నుంచి వచ్చే వాళ్ళకి జనరల్ స్టడీస్ కంపారిటివ్గా ఒక పెద్ద హిండ్రెన్స్. అది ఆ ఆబ్స్టికల్ని మీరు దాటాలి ఎట్టి పరిస్థితిలో. రైట్, సో క్వాంట్ యూ కెన్ స్కోర్, జనరల్ స్టడీస్ ఈజ్ వేర్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, ఇంగ్లీష్ ఈజ్ వేర్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. బికాస్ రీజనింగ్ ఎవ్రీబడి విల్ డూ ద సేమ్ ఆల్మోస్ట్. ఒక 2 మార్కుల టీటీలో అందరు చేయగలుగుతారు. బట్ ఎక్కువ డిఫరెన్స్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్. నా వెన్ యూ కమ్ టు ఇంగ్లీష్, ఒకసారి ఇంగ్లీష్ కూడా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారనుకోండి, క్లోజ్ టెస్ట్ స్ట్రైట్గా 5 క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. బ్యాంక్తో పోలిస్తే చాలా సింపుల్గా ఉంటుంది ఈ క్లోజ్ టెస్ట్. సో ఊరికి 5 మార్కులు తీసుకున్నట్టు నన్ను అడిగితే ఫ్రాంక్లీ. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ సినానిమ్స్, యాంటోనిమ్స్ కదా, సినానిమ్స్, యాంటోనిమ్స్. ఆ తర్వాత డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ మిగతా ఇంకా డిస్ట్రిబ్యూట్ అవుతూ వస్తాయి. యాక్టివ్, ప్యాసివ్ వాయిస్లు కానీ, జంబుల్డ్ సెంటెన్సెస్ కానీ ఇతరత్ర. సో యూ ఫోకస్ మోర్ ఆన్ క్లోజ్ టెస్ట్, దట్ ఈస్ వొకాబులరీ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చేయండి, ఎర్రర్ డిటెక్షన్ ఆర్ ఎర్రర్ కరెక్షన్, అండ్ సినానిమ్స్, యాంటోనిమ్స్. So this is where you are supposed to focus more on as far as English is concerned. Okay, so last 2024 lo very few people have from our institution have gone for the exam, and out of that we have got 2 selections. Okati Michael Raj Prakash, he got selected as an auditor in defense accounts lo. Tarvata Gnaneshwar, he got selected as tax assistant. Okay, now ఇంకొక మాట మీకు చెప్పాను కదా వెరీ బిగినింగ్లో 2 కొత్త పోస్టులు యాడ్ చేశారని, దాని సంగతి చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇది ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కదా. 2 కొత్త పోస్టులు ఏంటనేది ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇది ఒక కొత్త పోస్ట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ హెడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఇది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఈ పోస్ట్. అదేనా, సెక్షన్ హెడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. అయితే 30 years దాకా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. సెకండ్ కొత్తగా యాడ్ అయిన పోస్ట్ ఏది అంటే ఇది, ఆఫీస్ సూపరింటెండెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్.
ఇది కూడా ఇంతకుముందు లేదు. ఈ రెండు కూడా గ్రూప్ బిలో కొత్తగా యాడ్ అయిన పోస్టులు. నా ఇప్పుడు ఎస్ఎస్సి ఒక ఓటీఆర్ పెట్టింది కదా, వన్ టైం రిజిస్ట్రేషన్, ఆధార్ ఎనేబుల్డ్గా. అయితే ఆ ఓటీఆర్ ఒకసారి మీరు ఫిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసే అవకాశం లేదు అన్నట్టుగా ఎస్ఎస్సి చెప్తోంది. సరే, దీని గురించి ఫ్యూచర్లో మళ్ళీ విల్ డిస్కస్ అట్ లెంత్. సో ప్రస్తుతానికి దాని డీటెయిల్స్ నేను అనట్లేదు. సో బ్రీఫ్గా మీకు అన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలే కాబట్టి, ఏది టైర్ 1, టైర్ 2, ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంతసేపు ఉంటుంది, కంప్యూటర్లో క్వాలిఫై అవ్వడం, ఇవన్నిటి గురించి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. బట్ అనాలిసిస్ యాజ్ ఫార్ as your preparation is concerned, this is what is as far as this notification is concerned. The new batches have already started and their admissions are in progress. So anybody who wants to get a selection, you may please join Dimensions. Yeah, thank you.